పాస్కా పండుగ అయిన తర్వాత నేను సిలువ ఎక్కుతున్నానని చెప్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధం 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 అందరూ ఇలా కొడుతున్న పరిశోధన పట్ట దేవానికి స్తోత్రం స్తోత్రం అయినా దేవానికి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడికడే సంచరిస్తున్నావు, ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా. మన ప్రొడక్షన్ మీరే కానీ నేను కాదు. నీ దోచ మాటలు ప్రతి ఒక్కరి జ్ఞానం నీకు అంగీకారంగా ఉండేలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడాలి. రోజు తండ్రి ఆమె. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. ఇక్కడ దేవాది దేవుడు ఈ లోకంలో చేసే అద్భుత కార్యాలు చూసి ప్రధాన యాజకుడు అయిన కయాము, ఎందుకంటే అందరూ పరిసయ్యులు శాస్త్రులు కూడా యేసు ప్రభుని సిలువ ఎక్కించాలని చెప్పి ఆయన చంపేయాలని చూస్తూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ప్రజలందరూ కూడా దేవుడిని ఆకట్టుకుంటున్నారు, ఆయన వత్తుకుని జీవిస్తున్నారు. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన పాటలో జీవం ఉన్నది, ఆయన ప్రార్థనలో జీవం ఉన్నది. అందుకు అట్రాక్ట్ అయిపోతున్నారు ప్రజలందరూ కూడా ప్రభువుకి. అందువల్ల అది చంపాలంటే భయపడుతున్నారు అక్కడ ప్రధాన యాజకులు కయాపు కూడా. పండుగలు అయితే ప్రజలందరూ మన మీద తెగబడిపోతారు. అందువల్ల పండుగ అయిన తర్వాత సిలువెక్కించాలన్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన మాట్లాడితే చాలు ప్రతి మనిషి మారిపోతాడు. జీవజల ఊట, వాక్యమే జీవజల ఊట. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందువల్ల ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఆ సమయంలో ప్రధాన యాజకులు ప్రజలు పెద్దలను కయాపని ప్రధాన యాజకుని మందిరంలో కూడి వచ్చి మీటింగ్ పెట్టారు. యేసు ప్రభువుని ఎలా చంపాలని చెప్పి మీటింగ్ పెట్టుకుంటున్నారు ఇక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ, యేసును మాయాపాయం చేత పట్టుకొని, ఎందుకంటే డైరెక్ట్గా పట్టుకోలేదు, దొంగసాటును పట్టుకోవాలని చూస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే దేవుడిని డైరెక్ట్గా చూడలేరు. అందుకంటున్నాడు, అది చూసే ధైర్యము ఎవరికి ఉంటుందంటే పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకే ఉంటుంది ఆ ధైర్యం. పరిశుద్ధాత్మ లేని వాళ్ళకి ఉండదు అది చూసే ధైర్యం అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా. డైరెక్ట్గా పట్టుకోలేకపోతున్నారు ప్రభువుని ఇక్కడ. అదే చెప్తున్నాడు, పట్టుకొని చంపవల్లని ఏకమై ఆలోచన చేసి, అయితే ప్రజలను అల్లరి కలగకుండానట్లు పండగలో వద్దని చెప్పుకోండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ, కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వెళ్ళాడు అక్కడ. ఎందుకు వెళ్ళాడు అక్కడ? 10 మంది కుష్ఠరోగులు ప్రభు దానికి వచ్చి, ప్రభా మమ్మల్ని స్వస్థపరచమని అడిగినప్పుడు స్వస్థపరిచేసానన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే నీ నోట్లో మాట ఉండగానే దేవుడు స్వస్థించేస్తున్నాడు అక్కడ. అంటే నీలోని నువ్వు ప్రార్థనలో వాక్యంలో నువ్వు ఎలా ఉన్నావు. ఎందుకంటే కుష్ఠరోగులు ఎవరు ప్రజలు ముట్టుకోరు, వాళ్ళ దగ్గరికి రానవ్వరు. అందుకు వాళ్ళు చాలా ప్రాధాన్యపడుతూ, ప్రభువా మమ్మల్ని స్వస్థపరచువా, మమ్మల్ని స్వస్థపరచడం నీకు ఇష్టమా అని అడుగుతున్నారు అక్కడ. స్వస్థపరిచేస్తున్నాడు దేవుడు అక్కడ. అని ప్రేమ గలవాడు కదా, స్వార్థకుడు, దీన మనసు గలవాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ముఖం మీద ఉడ్డు వేసినా, గుడ్డినా, ఏం చేసినా మాట్లాడలేని దేవుడు ఆయన, మౌనముగా. అందుకే ఇక్కడ కూడా స్వస్థపరిచిందనగానే వాళ్ళు వెళ్ళిపోతూ నడిచి వెళుతున్నప్పుడే స్వస్థ అయిపోయింది. ఒక్కడే పరిగెత్తుకుని వచ్చాడు. అతను కూడా సింహుడు వచ్చి కాళ్ళు పట్టుకొని, ప్రభా మమ్మల్ని స్వస్థపరిచావు, నీకు వందనాలు ప్రభా అని చెప్పి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మా ఇంట్లో భోజనం చేయండి ప్రభా అని అడిగాడు. మా ఇంట్లోని నన్ను స్వస్థపరిచినందుకు మా ఇంట్లో భోజనం చేస్తే సంతోషంగా ఉంటుందని. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఆ తమ్ముడికి తెలియదా, నువ్వు ఒక్కడే వచ్చావు, దేవుడికి తెలియదా? తెలుసు ఆయనకి మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మన క్రియ ఏంటో, మన నడవడిక ఏంటో దేవుడికి అంతా తెలుసు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ తమ్ముడికి లేని, ఆ తమ్ముడికి పారిపోయిన ప్రభా అన్నాడు. అప్పుడు ఆ భోజనం చేస్తున్నప్పుడు పాపం చేసిన స్త్రీ దేవుడు స్వస్థత ఇచ్చినామే, దేవుడిని దర్శించాలని చెప్పి అత్తరుడు పట్టుకొని, ఎందుకంటే అక్కడ ఆమె రాతలో ప్రభు సమాధి చేయాలి అక్కడ. ఆ పాపం చేసిన స్త్రీ దేవునికి సమాధి చేయడానికి వస్తుంది అక్కడ. అది దేవుని ఏర్పాటు అక్కడ. ఆవిడ వస్తుంది. ఎందుకంటే మన దృష్టిలో ఆమె పాపం చేసిన స్త్రీయే, కానీ దేవుని దృష్టిలో ఆమె పవిత్రమైన స్త్రీ. మరి నువ్వెంత వరకు పవిత్రంగా ఉంటున్నావని దేవుని దృష్టిలో నువ్వు ఆకర్షించబడుతున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ.
ఆమె వచ్చి అత్తరపడి బదలబడి తల మీద పోసేసింది. భోజనం చేస్తున్న వాడి దగ్గర యేసు ప్రభు భోజనం చేస్తుంటే తల మీద పోసేసింది. అప్పుడు శిష్యులు అంటున్నారు, ఎందుకమ్మా అలా నిలబడి చేసావు? ఆ తల్లి బీదలకి వచ్చు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, బీదలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఆమె చేసిన పని మంచి పని చేసింది, నా భూస్థాపన నిమిత్తం చేసింది, నా సమాధి కార్యక్రమం చేసింది. అంటే దేవుడికి సమాధి కార్యక్రమం చేయడం అంటే ఎంత గొప్ప విషయం అండి. అక్కడ యోహాను బాప్తిస్మం ఇవ్వడానికి వచ్చాడు, ఆమె సమాధి కార్యక్రమం చేయడానికి వచ్చింది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మనము కూడా ఆ పాపాత్ముడి స్త్రీవలే మంచిగా వారు మనసు ముందుకు వచ్చిన దేవుడు ఆయనలో నిలుపుకుంటాడు, మన హృదయంలోకి వస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎక్కడ నువ్వు వాక్యం చెప్తావో అక్కడ ఆమె గురించి నువ్వు చెప్పాలి, ఆమె సాక్ష్యం చెప్పాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమొచ్చున్నాడు, ఇక్కడ 22వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం చదవండి. 21వ అధ్యాయం అండి, 22వ వచనం, 23వ వచనం. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం కొలను నీవు ఈ కార్యము చేయుచున్నావు? ఈ అధికారం ఎవరు నీకు ఇచ్చినని అడుగగా, యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదు, అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారం వల్ల ఈ కార్యము చేయుచున్నానో అది మీతో చెప్పుదును. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవాలయంలో వాక్యం చెప్తున్న యేసు ప్రభు దగ్గరకు వచ్చి పెద్దలందరూ కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏ అధికారంతో ఇక్కడ చర్చిలో వాక్యం చెప్తున్నావు అని దేవుడు అడుగుతున్నారు ఇక్కడ. అలాగే చెప్తాను, ఏ అధికారంతో చెప్తున్నానో మరి మిమ్మల్ని కూడా నేను ప్రశ్నించాలి కదా. ఏ అధికారంతో మీరు ఇక్కడికి వచ్చారో, ఎందువల్ల వచ్చారో అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రజలు పెద్దలు ఆయన ఎందుకు వచ్చి, ఏ అధికారం అని నువ్వు ఈ కార్యం చేస్తున్నావు? ఈ అధికారం నీకు ఇచ్చినని ఎవరిచ్చారు నీకు? ఈ అధికారము వాక్యం చెప్పడానికి ఈ అధికారం ఎవరు నీకు ఇచ్చారు అని దేవుడు ప్రశ్నిస్తున్నారు అక్కడ. యేసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అది మీరు నాతో చెప్పిన ఎట్లా నేను ఏ అధికారం వల్ల ఈ కార్యం చేస్తున్నారో అది మీతో చెప్పుతాను. ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పారనుకో, అప్పుడు నేను జవాబు చెప్తాను అక్కడ. ఎందుకంటే ఆయన గట్టిగా మాట్లాడేవాడు, బహుమాటం లేని దేవుడు ఆయన. ఇక్కడ కూడా నేను బహిరంగ సభలో వాక్యం చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. అప్పుడు వాయిద్యాలు కూడా లేవు. అప్పుడు యూత్ పిల్లలు వాయిద్యాలు ఎవరి దగ్గర తీసుకుంటామండి మాట్లాడుతామన్నారు. అలాగే వెళ్ళండి, వాళ్ళు మంచిగా ఇస్తే పర్వాలేదు, లేకపోతే లేదు అని చెప్పి. ఎందుకంటే ఇసపట్లని దేవాలకోట, నాథవరం, ఇసపట్లో 2-3 సంవత్సరాలు పెట్టారు బహిరంగ సభలు. అప్పుడు ఆ వాయిద్యాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు రేపు తెల్లవారితే మీటింగ్ కనుక వాళ్ళు అన్నారు, నేను వాయిద్యాలు ఇవ్వడం లేదన్నారు పిల్లలతో. అదేంటి అన్నప్పుడు మేము ఎక్కడెక్కడో బెంగళూరు నుంచి ఎక్కడెక్కడి నుంచో వీటికి రప్పించుకుంటాం సేవకుల్ని. మరి విజయమ్మ గారు ఏ అధికారం వల్ల ఇక్కడ బహిరంగ సభలో మాట్లాడేస్తారంటుండేవి అని పాస్టర్లు అందరూ కూడా యూత్ పిల్లల్ని అడిగారు. ఏ అధికారంతో అప్పుడు మాట్లాడదాం అనుకుంటుంది. మీరేం మాట్లాడకండి, మా పాస్టర్ గారు దేవుడు మాట్లాడమన్నాడు, అప్పుడు మాట్లాడతారు. మీరు వాయిద్యాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు అక్కర్లేదు అనుకుని వాళ్ళు వచ్చేసారు. అమ్మగారు ఇలాగ అన్నారు. ఆహా అలాగండి. అప్పుడు ప్రార్థన చేశాము. చేసిన తర్వాత అప్పుడు పాలకొండ నర్సాపు నుంచి బిషప్ గారు వచ్చారు. ఎక్కడ ఒక హోటల్లో దిగారు, ఆయన మేఘాలయలో దిగారు. అప్పుడు నాకు ఫోన్ చేశారమ్మా, నీకు అభిషేకం చేయడానికి నేను వచ్చాను, మరి వస్తావా హోటల్కి అన్నాను. ఈవేళ ఆదివారం కదండి ఆరాధన సమయం, నాకు ఎలాగ దేవుడు అభిషేకం చేశాడు, కానీ మనుషుల కోసమే నేను అభిషేకం పొందాలి మీ దగ్గర, అందువల్ల ఈ ఆదివారం నేను రాలేను అక్కడికి అని అన్నప్పుడు నేనే వచ్చేస్తానమ్మా మీ చర్చికన్నాను. అప్పుడు కింద చర్చి ఉందన్నమాట, అక్కడికి వచ్చేసాను. వచ్చి తన భార్యకి ఇంకొక ఆమెకి నాకు అభిషేకం చేశారు. నూనె వేసి తన మీద ప్రార్థన చేసి అభిషేకం ఇచ్చి సర్టిఫికెట్ ఇచ్చారు. ఎందుకంటే నాకు ట్రైనింగ్ అవ్వలేదు, అందుకు నేను పాస్టర్ ట్రైనింగ్ నాకు అవ్వలేదు కాబట్టి సర్టిఫికెట్ ఇవ్వలేదు. నాకు పరిశుద్ధాత్మ ట్రైనింగ్ అయినది, అందుకు ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ అభిషేకం చేసి
అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, సౌలు ఆయన దేవుళ్ళ మొదట్లో ఉండి తర్వాత విగ్రహారాధన చేసి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అప్పుడు దేవుడు సమూయేలు ప్రవక్తని యెషయా కుమారుడి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసి రాన్నాడు దేవుడు అక్కడ. అప్పుడు సమూయేలు యెషయా దగ్గరికి వచ్చాడు. తన పెద్ద కొడుకుని చూసేటప్పటికల్లా చాలా అందంగా టీవీగా చక్కగా ఉన్నాడు. ఇదికే అభిషేకం చేయాలేమో అని అనుకున్నారు సమూయేలు గారు. అనుకునేటప్పటికల్లా ఇలా అభిషేకం చేయబోతుంటే ఆగు అన్నాడు దేవుడు ఇక్కడ. ఎవరికి చేసేస్తావు అభిషేకం? ఎందుకంటే నీకు పైరూపం కావాలి, కానీ నాకు హృదయ సౌందర్యం కావాలి. పైరూపం నాకు అక్కర్లేదు. అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. పైరూపం నాకు ఉండవు, హృదయ సౌందర్యం కావాలి. నువ్వెంత ప్రార్థనలో ఉంటే, ఎంత వాక్యంలో ఉంటే నీ హృదయం సౌందర్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అక్కడ పైరూపం నాకు వద్దు, అతను కాదు. అలా 6 కూడా 7 కొడుకులు ఆయనకి ఇచ్చాడు. 6 వద్దన్నాడు దేవుడు. అప్పుడు 7వ వాడు ఎక్కడున్నాడంటే ఆయన గొర్రెలు కాసుకొని వస్తున్నాడు దావీదు మహారాజు. ఆయనకు అభిషేకం చేయాలన్నాడు. అప్పుడు ఆయన వృధతో వచ్చాడు, ఒంటి నిండా మట్టితో వచ్చేటప్పటికి ఆ మట్టితోటే ఆయనకు అభిషేకం చేస్తాడు అక్కడ. ఎందుకంటే దేవుని అభిషేకం అది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మనకు ఎప్పుడో అభిషేకం చేసేస్తాడు. మనుషుల కోసమే మనం ఇక్కడ చెయ్యాలి. అందుకే ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? యేసు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అది మీరు నాతో చెప్పిన ఎట్లా నేను ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నారో అది మీతో చెప్పుదాను. యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగారు. ఎందుకంటే యోహాను ఇచ్చే బాప్తిస్మము పరలోకం నుంచి కలిగినదా, లేకపోతే ఏ లోకంలో కలిగినదా అని అడిగినప్పుడు పరలోకం నుంచి కలిగిందంటే యోహాను ఎందుకు నమ్మలేదు? ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళలేదని అడుగుతాడు యేసుప్రభు. మరి ప్రజల్లో నుంచి కలిగిందంటే అది మనం జవాబు చెప్పలేము, అక్కడ మనకు తెలియదు అన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు తెలియదు, నేను చెప్పను. మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పను. మీరు చెప్పలేనప్పుడు నేను చెప్పలేను అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమవుతున్నాడు? ఇక్కడ సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు ఆయన. 27వ వచనం చదవండి. 21వ అధ్యాయం 27వ వచనం. చాలు. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక తండ్రికి 2 బిడ్డలు ఉన్నారు, వాళ్ళిద్దరిని ముందు నిలబెట్టాడు మీ ముందు. ఎందుకంటే దేవుడు కూడా మనం అలాగే ప్రశ్నిస్తాడు. ఆ కథను కన్నతండ్రి అడుగుతున్నాడు. అక్కడ రాష్ట్రాల్లో పని అవుతుంది. పెద్ద కొడుకుతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి అక్కడ చూసిరా పరిచయం అని చెప్పు అనగానే, మరి దేవుడు కూడా మనల్ని ఈ లోకంలో నువ్వు వెళ్ళావు కదా, నీ కుటుంబాన్ని చూసుకుంటున్నా గురించి నా గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించావా? నా పని ఉంటేనే నువ్వు చేసావా? ఒక ఆత్మను రక్షించావా అని ప్రశ్నించినప్పుడు జవాబు దొరకదట. ఇక్కడ కొడుకుతో అంటున్నాడు, రాష్ట్రంలో మళ్ళీ పరిచయం పెడతండి. వెళ్తానులే, ఎందుకలా కంగారు పడిపోతున్నావు ఇప్పుడేమి అని అన్నాడు. అనేటప్పుడు ఇంకా 2వ కొడుకు దగ్గరికి వెళ్ళేటప్పటికే అప్పుడు ఆ కొడుకు మనసు మార్చుకొని తండ్రితో చెప్పాడు, ఇప్పుడెప్పుడే నేను వెళ్ళనన్నవాడు వెంటనే బయలుదేరి వెళ్ళాడు. మరి నువ్వు కూడా బయలుదేరి వచ్చేస్తున్నావా దేవుని తండ్రికి? దేవుని పని చేస్తున్నావా? 2వ వాడు ఏమన్నాడు, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అన్నాడు ఆ డాడీతో. ఇప్పుడే వెళ్ళి చేస్తాను. కానీ వాడు వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ మొక్కుబడి ప్రార్థన, వేషధారణ, మొక్కుబడి ప్రార్థన. ఇప్పుడే వెళ్తున్నాను చెప్పాడు, కానీ వాడు వెళ్ళలేదు. నువ్వు కూడా ఎలా ప్రార్థన చేస్తున్నావు? ప్రభా పెదవులతో పిలుస్తున్నావు, కానీ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. పెదవులతోనే పిలుస్తున్నావు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ నీకముతో ప్రార్థన చేసినప్పుడే దేవుడిని వర్ష అందవర్ష. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు,
నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? మూకుపడి ప్రార్థన, వేషధారణ, అది దేవుడికి అక్కర్లేదు. అందుకే అంటున్నాడు, ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు అన్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు యోహాను దగ్గరికి, వేశ్యలు అందుకే అంటున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడు ఇక్కడ, అందుకు వారు మోతవాడే అంది. యేసు సుంకరులను వేశ్యలు నీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించునని మీతో నిత్యంగా చెబుతున్నాను. ఎందుకంటే మోతవాడు మొదటి వాడిలాగా మన అందరము కూడా, ఎందుకంటే రెండో వాళ్ళకి మనం చెప్తున్నాం ఇప్పుడే వెళ్ళిపోతున్నాను పొలంలో కన్నా వెళ్ళలేదు. మనం కూడా వెళ్దాంలే దేవుడి దగ్గరికి, ఈరోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు, రేపు కూడా ప్రేమ ఉంది కదా, ఈరోజు మానేస్తే ఏమైంది, రేపు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ వేస్తులు ఏంటంటే, వేస్తులు సుంకర్లు వాడి పాపాలు చేస్తున్న వాళ్ళని అప్పుడు వాళ్ళు పశ్చాత్తపడుతున్నారు. లేదు, వెళ్ళే వాక్యం వినాలి తప్పకుండా. ఎందుకంటే మొదటి వాడిలాగా వాళ్ళు పరిగెడుతున్నారు అక్కడ ప్రార్థన కోసం. వేస్తులు సుంకర్లు కూడా యోహాను బాప్తిస్మం ఇచ్చాడు వాళ్ళందరికీ కూడా. అలాగా వాళ్ళ వలె ఉన్నామా, మనం ఎలా ఉన్నాం దేవుని సన్నిధిలో, ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎలా ప్రేరణకు వస్తున్నాం, ఎలా ఉంటున్నామో మనం చూసుకోవాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు, రెండింటి గురించి చెప్తున్నాడు. మొదటివాడు ఎలా అన్నాడు, వాడు వెళ్ళాడు. రెండో వాడు వెళతానన్నాడు, వాడు వెళ్ళ మానేశాడు. మరి రెండిట్లో నువ్వు ఎలా ఉన్నావు? రెండో వాళ్ళగా ఉన్నావా, మొదటి వాళ్ళగా ఉన్నావా? అదే దేవుడు జవాబు చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు ఎలా కన్నీరు కరుస్తున్నావు, ఈ 40 రోజులు ఎలా ఏడుస్తున్నావు, దేవా నా కోసం నువ్వు బలిదానం అయిపోయావు తండ్రి అని ఏడవలుచున్నావా? అదే మాట ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమొచ్చున్నాడు, ఇక్కడ సర్వాధికారుల సృష్టికర్త సర్వోన్నత దేవుడైన యెహోవా జరుగుతుంది రాజుగారికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే పెండ్లి కుమారుడు వచ్చేస్తున్నాడు. ఆయన పెండ్లి కుమార్తె ఎంతవరకు సిద్ధపడింది, సంఘము పెండ్లి కుమార్తె ఎంతవరకు సిద్ధపడింది. పెండ్లి కొడుకు వచ్చేస్తున్నాడు ఆయన. అదే మాట ఇంటి ఏర్పాటు జరుగుతుంది. చాలా గొర్రెల్ని, కొట్టిల్ని, మేకల్ని, ఎత్తులు వేసి ఇంటిని ఏర్పాటు చేశాడు. పిలుస్తున్నారు రమ్మని చెప్పి ఇంటికి. ఒక్కొక్కడు ఒక్కొక్క మొక్క పెడుతున్నాడు. ఒకడు పొలానికి పెడుతున్నాడు, ఒకడు ఎద్దులు నమ్మడానికి వెళ్తున్నాడు, ఇంకొకడు పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాడు. అందుకప్పుడు మేము రాలేదు. మరి మీరెంత వరకు వస్తున్నారు దేవుని కోసం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అని పెండ్లి కుమారుడిగా వచ్చేస్తున్నాడు, నీవెంతవరకు సిద్ధపడ్డావు ఇక్కడ? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ, 22వ అధ్యాయం, సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడే వారి పాత్రులు కాదు. ఎందుకంటే దేవుడు పిలిచేవారు పాత్రులు కాదు దేవుడి దగ్గరికి రావడానికి. కొంతమందినే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, అందరికీ కాదు. అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు నేను అందరం సిద్ధపడదామన్నా ఆయన ఏర్పాటులో ఉండాలి, ఆయన ప్రార్థనలో ఉండాలి, ఆయన వాక్యంలో ఉండాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు, అప్పుడు అతడు ఉండవచ్చు, అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడే వారు పాత్రులు కాదు కనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడ్డ వారు అందరూ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పారు. అందరూ వచ్చేసారు, కిటకిటలాడిపోతుంది. దేవుడు వచ్చాడు. పెండ్లి విందుకు ఎంతమంది వచ్చారని దేవుడు వచ్చి చూస్తున్నాడు. మరి నువ్వు కూడా పరలోక రాజ్యంలో ఎంతోమంది ఉన్నారు, నరకంలో ఎంతోమంది ఉన్నారు అని దేవుడు చూస్తున్నాడు వచ్చి. ఆ పెండ్లి విందులో వచ్చిన వారికి ఒక ఆయన పెళ్లి బట్టలు కట్టుకోకుండా వచ్చేసాడు, సిరిపడి బట్టలతో వచ్చాడు. మనం పెండ్లికి వెళ్ళినప్పుడు పట్టు చీరలు ఇవే కట్టుకొని ఎంతో సంబరంగా వెళ్తాం. కానీ అక్కడ అతను పెళ్లి బట్టలు కట్టుకోలేదు. ఎందువల్ల? అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నది హృదయం, హృదయం అనే వస్త్రాన్ని ఏ విధంగా ఉన్నది అందుకంటున్నాడు. ఎందుకంటే మలినముతో, డాకులతో, మచ్చలతో వచ్చాడు అతను. ఆ పెళ్లి మంటపంలో అలా బట్టలు మలినమైపోయిన బట్టలతో కూర్చున్నాడు. దేవుడిని చూసి అసహించుకొని, ఎందుకు ఇలా వచ్చావు? ఎందుకంటే నువ్వు దేవుని రక్తంలో నీ హృదయం అనే వస్త్రాన్ని గుర్తుకో, ఆ డాకులు మచ్చలు పోతాయి. అప్పుడు దేవుడు ప్రేమతో తీసుకొని పెడతాడు. మచ్చలు డాకులుంటే తీసుకెళ్ళావు. ఆ హృదయం అనే మచ్చలంటే నీ క్రియ, నీ నడవడిక, నీ ప్రవర్తన, జడ్జ్మెంట్, తీర్పులకు వచ్చేస్తావు. దేవుడికి అక్కర్లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అతను నరికేసిన
పక్కన దోసి పాడేశాడు అక్కడ. అదే మాట అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? కాగా పిలువబడిన వారు అనేకులు ఏమంటున్నాడు? దేవుని కోసం దగ్గరికి రావడానికి చాలామంది, కానీ ఏర్పరచబడిన వారు కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. బాప్తిసం తీసుకొని కూడా తప్పులు చేసుకుపోతున్నాం. అందుకంటున్నాడు కోట్ల మంది ఉంటారు మూడో పరలోకంలో. కింద పరలోకంలో కోట్ల మంది ఉంటారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరూ బాప్తిసం తీసేసుకుంటాం. కానీ నీలో మార్పు ఏమిటి? నువ్వు బాప్తిసం తీసుకొని కూడా తప్పులు చేయకుండా ఉండగలుగుతున్నావా? పాపాలు చేయకుండా ఉండగలుగుతున్నావా? దేవుడు అంటే భయం ఉన్నదా? అది మూడో పరలోకం. కోట్ల మంది ఉంటారు బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ. దేవుడు ఇలా వచ్చాడు వెళ్ళిపోతాడు. రెండో పరలోకంలో విశ్వాసులు ఉంటారు, కొద్దిసేపు ఉంటారు. పై పరలోకంలో ప్రవక్తలతో ఉంటారు. అందుకంటున్నాడు చాలామంది దేవుళ్ళలోకి వచ్చేస్తారు బాప్తిసం తీసుకొని. కానీ ఏర్పాటైన వారు కొద్దిమంది, దేవుని వాక్యం చెప్పేవారు, ఎందుకంటే అన్నీ చేసేవారు, ప్రాంతంలో ఉన్నవారు, అందరికీ లోబడి చూపించేవారు, వాళ్ళందరూ కొంతమంది అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏర్పాటైన వారు కొంతమంది, చాలామంది వస్తారు బాప్తిసం తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళందరూ పవిత్రంగా ఉన్నామా? పరిశుద్ధంగా ఉన్నామా? ఎలా ఉన్నామో ఒక్కసారి పరీక్షించుకోవాలి. దేవుడితో మనం ఎలా ఉంటున్నాము? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమించే మనసు కావాలి, ఆదరించే మనసు కావాలి, ఆయనతో కలిసి జీవించే మనసు కావాలంటే దేవుడితో నువ్వు ఎలా ఉంటున్నావు? ఎలా కన్నీరు కారుస్తున్నావు? జీవితం నాకు కావాలి, కానీ నీ పనుల ఉంటున్నాడు. కన్నీటి ప్రాంతం జీవం వచ్చాడు. ఎవడా శవా అంత శివా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఏమొచ్చున్నాడు ఇక్కడ? పరిసయ్యులు శాస్త్రులు కూడా దేవుడిని సంతోషపరచాలని పొంగిస్తున్నారు. ఆయన ఏమని పొంగిస్తున్నారు ఇక్కడ? బోధకుడా, నువ్వు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుతున్నావని, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొమాటము లేని వాడవనియు ఎరుగుదు. నీకేమి తోచుచున్నది? కైసరికి బంధించుట న్యాయమా కాదా? అప్పటికే దేవుడికి అర్థమైపోయింది. వీళ్ళు ఏదో వచ్చారు, ముఖబడికి ఏదో మాట్లాడడానికి వచ్చారు అని అనుకుంటున్న సమయంలో కైసరికి బంధించుట న్యాయమా కాదా అని మాతో చెప్పుమని అడుగుటకు ఏరోదీలతో కూడా తమ శిష్యులను ఆయన ఎందుకు ఏరోదరాజు పంపించాడు పన్ను కట్టమని. మరి ఇక్కడ కూడా నువ్వు పన్ను కడుతున్నావు కదా, ఇంటి పన్ను కడుతున్నావు, నువ్వు బతుకున్నావో చచ్చిపోయావో అది కూడా రాసి పెట్టాలి. అది కూడా రాసి పెట్టాలి. ప్రతిదీ కూడా పన్ను ఉన్నది. దేవుడు దానికి వచ్చి పన్ను కట్టమని అడుగుతున్నారు అక్కడ. అప్పుడు దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు? యేసు వారి చరిత్ర వెలిగి, వేషధారులారా నన్ను ఎందుకు శోధించుతున్నారు? ఎందుకంటే నన్ను ఎందుకు శోధిస్తున్నారు? మీరు వేషధారులు, మొక్కుబడి ప్రార్థన చేసేవారు. అందుకంటున్నాడు ఇక్కడ. ఆలయంలో వాక్యం చెప్పేటప్పుడు ఒక ఆమె గూనుకు పోయి వచ్చింది. ఆ గూను మీద సాతాను ఉంది. ఆ గూను మీద సాతాను కొన్ని సంవత్సరాల నుంచి వేదన పరుస్తుంది. అప్పుడు దేవుడు ఇలా రాన్నాడు. ఆ గూను మీద ఇలా చెయ్యి వేసేటప్పటికల్లా సాతాను వెళ్ళిపోతుంది, స్ట్రైట్గా నిలబడింది. మరి నువ్వు కూడా దేవుని దగ్గర స్ట్రైట్గా నిలబడుతున్నావా? గూనొగ్గిపోయి ఉన్నావా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నువ్వు స్ట్రైట్గా నిలబడినప్పుడే దేవుడు సంతోషపడతాడు. ఆ సాతాను వెళ్ళిపోయింది, నువ్వు స్ట్రైట్గా నిలబడాలి. నీలో ఉన్న దుష్ట సాతాన మనసును తీసివేసుకున్న రోజున నువ్వు స్ట్రైట్గా ఉంటావు దేవుని దగ్గర. అందుకంటే అసూయ, మోచనము, క్రోధం ఇవన్నీ ఉండకూడదు. అవన్నీ నువ్వు తీసివేసుకోవాలి. ఒక మనిషిని చూసి ఒక మనిషి ఉడుకుపోకూడదు, బాధపడకూడదు. వాళ్ళకి ఎలా ఉంది, నాకెందుకు లేకపోయింది అని అనడానికి వీల్లేదు అక్కడ. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆమె స్ట్రైట్గా నిలబడింది. శాస్త్రుల పరిశీలి కూడా ఆ వేళ విశ్రాంతి దినం కదా. ఎందుకు స్వస్థత జరిగింది? ఎందుకు యేసు ప్రభు స్వస్థపరిచాడు? దేవుడు నమ్మలేక ఆమెను తిడుతున్నాడు. ఇప్పుడే నీకు స్వస్థత కావాల్సి వచ్చిందా? ఇంకో రోజు నుంచి స్వస్థపరచుకోవచ్చు కదా. అప్పుడు దేవుడు వేషగారు గారా, మొక్కుబడి ప్రార్థన చేసేవారు గారా. అప్పుడు ఆమె కుమార్తె కొన్ని సంవత్సరాల నుంచి సాతాను చేత బాధపడుతుండగా ఆమెకు స్వస్థత అయిందని చెప్పి ఇలా మాట్లాడుతున్నారా? మీ ఎత్తైనను మీ గొర్రెలను గోతులో పడితే విశ్రాంతి దగ్గర తీయరా బయటికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు ఇక్కడ?
వేషధారులారా నన్ను ఎందుకు శోధించుతున్నారు? అందుకంటున్నాడు, పండు రూపం ఒకటి నాకు చూపించండి వారితో చెప్పగా వారు ఆయన ఎందుకు ఒక దేనారం తెచ్చింది. అప్పుడు ఆయన, ఈ రూపమును పైవ్రాతయు ఎవరమని వారిని అడుగగా వారు కైసరు అని. ఎందుకంటే కైసరు దగ్గర నుంచి పిలాతు దగ్గర నుంచి హేరోదు రాజు దగ్గరికి దేవుడిని చెబుతున్నారు. ఆయన కడుపుతో వారు గురించి భోజనం లేక నకరకలాడిపోతున్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే హేరోదు రాజు మాట్లాడుతున్నాడు కదా, నేను చూసేటప్పుడు చాలా అందంగా ఉందన్నాడు. పిలాతు ఏమంటున్నాడు, నేను శ్రీమనిచ్చి కిందకు దించేవాడు నేనే, పైకి ఎక్కించేవాడు నేనే, నాతో చెప్పు నీ కష్టాలు ఏంటో అని పిలాతు అడుగుతున్నాడు. హేరోదు రాజు ఏమడుగుతున్నాడు, ఒక అద్భుత కార్యం చేసి చూపించవా అని హేరోదు రాజు అడుగుతున్నాడు. అక్కడ పాపం వారు రోజు భోజనం లేక నకరకలాడిపోయి అదో రకంగా అయిపోయాడు మనిషి. పాపం చేసుకున్నాడు మనిషి కుమారుడు కదా, మనుష్యుడు కదా, ఓ మనుష్యుడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ మనుష్యుడా అని నకరకలాడిపోతున్నాడు అక్కడ. అప్పుడు పిలాతుతో అన్నాడు, నువ్వెవరు నన్ను పైనుంచి కింద తెచ్చడానికి ఎక్కించడానికి? పైనుంచి ఆర్డర్ వస్తేనే తప్ప నన్ను ఎవరు పైకి ఎక్కించలేరు. తండ్రి దగ్గర నుంచి ఆర్డర్ రావాలి, నన్ను శ్రీ ఎక్కించాలన్నా తెచ్చాలన్నా. అప్పుడు ఇంకా మర్యాద ఇక్కడ అయిపోయింది పిలాతుకి. ఇక్కడ హేరోదు రాజుతో అంటున్నాడు, యోనా దెయ్యముల కడుపులో 3 రోజులు ఎలా ఉన్నాడో అలాగే మనిషి కుమారుడు కూడా భూగర్భంలో 3 రోజులు ఉంటాడు. అదే ఇక్కడ సూచక్రియ. ఇప్పుడు జరగబోతున్న 40 రోజుల్లో అదే సూచక్రియ, అదే అద్భుతకారి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఎంతవరకు ఆయనలో మనం జీవిస్తున్నాం, ఎంతవరకు ఆయన కృపను పొందుతున్నాం, ఎంతవరకు ఆయన ఆశీర్వాదాలు పొందుతున్నాం. ఇక్కడ ఇదే మాట్లాడుతున్నాడు. ఏమొచ్చినాడు? మనం అనుకుంటున్నాం తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు, మామగారు అందరూ చనిపోతున్నారు, మరి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ మా కడుపుని కొడతారా ఇలాగ అనుకుంటున్నాం అక్కడ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఎందుకంటే బైబిల్ నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు అనుకోవాల్సిన పని లేదు అక్కడ. దేవుడు ఏమంటున్నాడు, ఒక కుటుంబంలో 7 బిడ్డలు ఉన్నారు. మోజవాడు పెళ్లి చేసుకున్నాడు, అతను చనిపోయాడు. అలాగే తక్కిన వాడిని కూడా ఆమె చేసుకుంది పెళ్లి. ఆమె 4 కూడా చచ్చిపోయాయి, ఆ 7 చచ్చిపోయారు. అప్పుడు ఒక ఆయన అడుగుతున్నాడు యేసు ప్రభుని, ప్రభా మరి వచ్చే జన్మలో కూడా ఆ 7 ఆమె భార్య అవుతుందా? ఎలా అవుతుంది? అప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవ్వరు అవ్వరు, జన్మంటూ ఉండదు. చచ్చిపోయిన తర్వాత ఈ లోకంలో పరలోకానికి వెళ్ళేలా ఉంటాడో లేకపోతే నరకానికి పోతాం అంతే తప్ప ఇంకో జన్మంటూ ఉండదు. ఇక్కడ దేవదూతల వరే అయిపోతారు, దేవదూతల వరే అయిపోతారు. ఇది చెప్పి నేను ముగించేస్తున్నాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినాడు? 22వ అధ్యాయము 35వ వచనం చెప్పండి. చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారిని ఒక ధర్మశాస్త్రోపదేశకుడు దేవుడిని పరీక్షిస్తున్నాడు, దేవుడిని శోధిస్తున్నాడు. ఇక్కడ పరీక్షించేటప్పుడు బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాడు. అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రేమని ప్రేమించగలిగితే అదే మోటాజ్యం. నీ దేవుడు నువ్వు ఎలా ప్రార్థిస్తున్నావు? ఎందుకంటే నీ మనసు అంతా ఆయనలో వెళ్ళిపోవాలి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు. లేకపోతే నువ్వు చేయకు, ఆ ప్రార్థన జరగదు. నీ మనసులో దేవుని మనసు కలిసిపోవాలి. అది నీలో పరిశుద్ధ పునర్వచన అది కలిసిపోతుంది. అలాగా అది కంటున్నాడు. అందుకైనా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభుని ప్రేమించగలరు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఇది ముఖ్యమైనది, మొదటిది ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలతే 2వ ఆజ్ఞ. మనం ఎంతవరకు మన పొరుగు వారిని ప్రేమిస్తున్నాం? కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటున్నాం. ఇది ఆజ్ఞయం దాన్ని బట్టిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలను ఆధారమే ఉన్నవని అతనితో చెప్పాను. ఇది ప్రతి దాంట్లో ఉంటుంది ఈ ఆజ్ఞ, ఈ ధర్మశాస్త్రం. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా
యేసు వారిని చూసి పరిసయ్యులు శాస్త్రులు కూడా ఉన్న దగ్గర దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ వాళ్ళతో. ఏమని మాట్లాడుతున్నాడు? ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈయన వాళ్ళతోటే కాదు, ఇప్పుడు మనతో కూడా, మీతో కూడా మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకంటున్నాడు, క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది? యేసు ప్రభు అంటే ఏమిటి? క్రీస్తు అంటే ఏమిటి అంటున్నాడు ఇక్కడ. ఆయన యవన కుమారుడు అని అడిగాడు. యేసు ప్రభు యవన కుమారుడు, మనిషి కుమారుడుగా మరియకిని యేసపు కుమారుడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ దావీదు సింహాసనాన్ని అదృష్టించే దేవుడు అంటున్నాడు. దావీదు సింహాసనాన్ని అదృష్టించే దేవుడు సముద్రం పట్టిన వాక్యం చెప్పడానికని చూపించినప్పుడు ప్రభు యొక్క బోటు దిగబోతుండగా జయజయంతం చేస్తున్నారు. నీవే రాజు అయితే బాగుంటుంది అని చెప్పి, నీవే భోజనము అన్నీ అంటే సమస్తం మాకు చూస్తున్నావు కదా, నువ్వే రాజు అయితే బాగుంటుందని కేకలు వేస్తున్నారు ప్రజలు. కానీ బోటు ఎక్కడ తిప్పేస్తాడు? రాజు అనుకురాలి మనిషి ప్రాణాన్ని, పాపాన్ని విడుదల చేసి పరలోక రాజ్యం తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అదే ఇక్కడ అడుగుతున్నాడు, క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుతున్నది? ఆయన యవన కుమారుడు అని అడిగారు. వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకైనా అలాగైతే దావీదు కుమారుడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో, జరగబోతున్న గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా దేవుని చేతిలో సృష్టి యావత్తు కూడా అందులో ఏమేమి జరగబోతున్నాయో బుక్కులో ఉంది. ఎందుకంటే జరగబోతున్న గ్రంథం ఆ బుక్కు యెహోవా చేతిలో ఉంది, యెహోవా దేవుని చేతిలో. అది తీయడానికి భూలోకంలో కానీ, పాతాళ లోకంలో కానీ, పరలోకంలో కానీ ఎవరికి ధైర్యించాలి ఆ బుక్ తీసుకోవడానికి. ఏడుస్తున్నాడు యోహాను. ఇది ఎలాగా? అది తెలిస్తేనే కానీ అందులో విశేషాలు ఏమీ తెలియదు. ఏడుస్తున్నప్పుడు 24 మంది పెద్దలను యేసు ప్రభు దగ్గర ఉన్న 12 మంది గోత్రముల వారు, 12 మంది అపోస్తులు, 24 మంది పెద్దలు ఒక ఆయనటువంటి గాఢముఖము, దావీదు చిగురని యోధా గోత్రపు సింహమున్నది. అందవర్షవా దావీదు చిగురైన యోధా గోత్రపు సింహము. ఆయన తెలుస్తాడు ఆ బుక్కు. అంటే యేసు ప్రభు, యెహోవా దేవునికి అన్ని పేర్లు ఉన్నాయి. అందుకంటున్నాడు దేవుడు ఏమన్నాడు? నిన్ను పొడిచిన వాడు నా పాదం పెట్టుకు వచ్చే వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండవు. ఎందుకంటే నిన్ను పొడిచిన వాడు ఆత్మతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ లాజరుతో ఏమంటున్నాడు? లాజరు చనిపోయి ఆయన యేసు ప్రభు కౌగులించుకొని బలం వచ్చి దాచుగా, ఈ లోకంలో నువ్వు ఎంతో కష్టపడ్డావు, సుఖపడుతుండ్రా అని అబ్రాహామును కూర్చోబెట్టాడు. అక్కడ అబ్రాహాము గారు ఉన్నాడు, అక్కడ యెహోవా దేవుని. ఇక్కడ దావీదు అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభుని దావీదు చిగురైన యోధా గోత్రపు సింహమని ఇక్కడ దావీదు అనిపిస్తున్నాడు. ఇక్కడ అందుకంటున్నాడు, ఇక్కడ నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయన ప్రభుని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. దావీదు ఆయన ప్రభు అని చెప్పినట్ల ఆయన యాలాపాతనికి కుమారుడు అని వారు అడుగగా ఎవ్వడను మారు మాట చెప్పలేకపోయాడు. అందువల్ల దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఏ పేరుతో పిలిచినా, ఎందుకంటే లోకంలో మనిషి కుమారుడుగా ఇక్కడ యేసేపును మరిచాం, పరలోకంలో ఆత్మతో దావీదు, అబ్రాహాము గారు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళు బలంగా ఉండాలి, కన్నీరు కార్చాలి, దేవుని సంతోషాలు. దేవుని పురుషుల వాక్యం గురించి కాక